ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్‌లు అంటే ఇంట్లో కానీ, ఇంట్లో వాళ్ళు ముందు కానీ కనీసం ట్రైలర్ చూసే అవకాశం కూడా లేకుండా పోయింది. అనవసరమైన బూతులు, అసందర్భమైన శృంగార సన్నివేశాలతో ఎపిసోడ్‌లను నింపేసి ఫ్యామిలీ ఆడియన్స్ సిరీస్ అంటే భయపడేలా చేశారు కొందరు మేకర్స్. ఆ తెగులును తెగ్గోసి తెలుగులో తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'బృంద'. త్రిష టైటిల్ పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్‌కు సూర్య మనోజ్ వంగల దర్శకుడు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్ యాప్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ 'బృంద' వెబ్ సిరీస్ స్టోరీ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మా ఛానల్‌ని మొదటిసారిగానే చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోనైతే ఒక లైక్ చేసి అయితే మన ఛానల్‌కైతే సపోర్ట్ చేయండి. ఇక 'బృంద' వెబ్ సిరీస్ స్టోరీ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. ఓ చెరువులో అనుకోకుండా ఒక శవం తేలుతుంది. మొదట అది ఆత్మహత్య అనుకుంటారు పోలీసులు. కానీ శవం మీద ఉన్న గుర్తులు చూసి అది హత్య అని చెబుతుంది ఎస్ఐ బృంద. అయితే మన బృంద లేడీ పోలీస్ కావడంతో ఆమె అభిప్రాయాన్ని సీఐ సీరియస్‌గా తీసుకోడు. కానీ అది హత్య అని నిరూపించే కొన్ని ఆధారాలు పట్టుకొచ్చి అందరిని ఆశ్చర్యపరుస్తుంది బృంద. అసలు ఈ హత్యల వెనకాల ఉన్నది ఎవరు? ఈ హత్యలు చేయడానికి ప్రేరేపిస్తున్నది ఎవరు? వంటి విషయాలు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టిన పోలీస్ బృందానికి నమ్మలేని నిజాలు తెలుస్తాయి. అవి ఏమిటి? ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? బృంద ఈ చిక్కుముళ్లను ఎలా ఛేదించింది అనేది తెలియాలంటే మాత్రం 'బృంద' వెబ్ సిరీస్‌నైతే చూడాల్సిందే. ఇక సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే కుటుంబ సభ్యులందరూ కలిసి చూడగలిగే వెబ్ సిరీస్‌లు ఈ మధ్య కాలంలో రాలేదు. ఈ సిరీస్‌లో కొన్ని క్రూరమైన హత్యా సన్నివేశాలు ఉన్నప్పటికీ ఇవి మినహా సిరీస్ మొత్తం చాలా నీట్‌గా, ఎంగేజింగ్‌గా అయితే ఉంది. త్రిష నటన, సూర్య మనోజ్ టేకింగ్ కోసం ఈ సిరీస్‌ను హ్యాపీగా, బిందాస్‌గా అయితే వాచ్ చేయొచ్చు. ఇక మరి ఆలస్యం దేనికి? చూసేయండి 'బృంద' వెబ్ సిరీస్.